హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా లంచ్ వచ్చి చికెన్ దమ్ బిర్యానీ. మమ్మీ డాడీ అట్లా ఊరి నుంచి వచ్చారండి. సో వాళ్ళ కోసం నేను చికెన్ దమ్ బిర్యానీ చేశాను. చికెన్ పులావ్ ఎప్పుడు చేస్తాను కానీ దమ్ బిర్యానీ ఇదే ఫస్ట్ టైం ట్రై చేశాను. చాలా బాగా వచ్చింది, అందరికీ బాగా నచ్చింది కూడా. మీలాంటి యూట్యూబ్లో చూసే నేర్చుకొని చేశానండి. మా బాబుకి అయితే చాలా బాగా నచ్చింది, మళ్ళీ మళ్ళీ ఇలానే చెయ్యు అని అంటున్నాడు. సో దీని ప్రాసెస్ ఏందో చూసుకుందాం. ఫస్ట్ ఫ్రైడ్ ఆనియన్స్ కోసం ఆనియన్స్ అనేది నేను ఇలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నానండి. చికెన్ మ్యారినేట్ కోసం నేను ఒక 1 kg చికెన్ అనేది తీసుకున్నాను. 1 kg చికెన్కి 1 kg రైస్ మనం తీసుకోవాలండి. అప్పుడే దమ్ అనేది చాలా బాగా ఉంటుంది. మీరు డబుల్ మసాలా కావాలనుకుంటే చికెన్ క్వాంటిటీ ఎక్కువ కూడా తీసుకోవచ్చు. ఇందులో మనం ఫస్ట్ చికెన్కి తగినంత సాల్ట్, పసుపు, మిర్చి పౌడర్, పెరుగు, ఒక నిమ్మకాయ కూడా పిండుకోవాలండి, అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలా దినుసులన్నీ వేసుకున్నానండి. నేను లవంగం, దాల్చిన చెక్క, ఇలాచి, అనాస్ పువ్వు, బిర్యానీ ఆకు అన్నీ వేసాను. షాజీరా కూడా కొంచెం వేసుకున్నాను. దాని మీదే పచ్చిమిర్చి ఒక 10 పచ్చిమిర్చి దాకా తీసుకున్నాను, పొడవుగా కట్ చేసి వేసాను. పుదీనా, కొత్తిమీర అండ్ ఫ్రైడ్ ఆనియన్స్ వేసి దాన్ని మ్యారినేట్ చేసుకున్నానండి, బాగా కలుపుకొని. ఇందులో మనం ఒక 3-4 స్పూన్స్ ఆయిల్ కూడా వేసుకొని కలుపుకోవాలి. దీన్ని ఒక 1 అవర్ వరకు నేను మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకున్నానండి. 1 అవర్ తర్వాత స్టవ్ వెలిగించి డైరెక్ట్గా చికెన్ అనేది ఆ కడాయితో అలానే పెట్టేశాను స్టవ్ మీద. ఒక పక్కన ఇంకొక గిన్నె పెట్టి అందులో వాటర్ వేసుకొని, వాటర్లోని మనం మళ్ళీ రైస్కి సరిపడా పచ్చిమిరపకాయలు, కొంచెం పుదీనా, కొత్తిమీర, మసాలా దినుసులు, సాల్ట్ లైట్గా రైస్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. కొంచెం షాజీరా వేసుకున్నాను నేను. ఇందులో కొంచెం ఘీ వేసుకోవాలండి, రైస్కి తగులుతుంది. అండ్ మసాలా దినుసులు వేసుకున్నాను. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసానండి, రైస్కి కొంచెం ఫ్లేవర్ వస్తుంది అని చెప్పి. ఈలోపు పక్కన మనకి చికెన్ కూడా ఉడుకుతుందండి. సో రెండు ఒకేసారి మనం స్టవ్ మీద పెట్టుకుంటేనే టైం అనేది సెట్ అవుద్ది. ఇది రైస్కి సరిపడా సాల్ట్ అనేది నేను వేసుకున్నాను. ఒక 10 మినిట్స్ తర్వాత మనం ఇది మూత తీసుకొని చూసుకొని ఇలా కలుపుకోవాలండి. వాటర్ ఎంతవరకు ఊరింది అనేది మనకు తెలుస్తుంది. హైలోనే పెట్టానండి ఫ్లేమ్ వచ్చి నేను ఇప్పుడు వరకు అయితే. ఈలోపు మా మమ్మీ ఏమో సలాడ్ కోసం కీర దోసకాయలు, క్యారెట్, ఆనియన్స్ అనేవి కట్ చేసి పక్కన పెట్టుకుంటున్నారు. చూసారు కదండి, వాటర్ ఇలా బాయిల్ అవ్వడం స్టార్ట్ అయ్యింది. ఇది ఇలా మరుగుతున్నప్పుడే మనము ముందుగా ఒక 1 అవర్ ముందు, లేదులేండి ఒక 1/2 అవర్ ముందు నేనైతే రైస్ నానబెట్టుకుని పెట్టుకున్నాను. ఆ రైస్ అనేది నేను వాటర్లో వేసేసుకున్నాను. వాటర్ బాగా మరిగాకే మనం రైస్ వేసుకోవాలండి. ఒక 10-15 మినిట్స్కి మనకి రైస్ అనేది బాగా మరిగిపోయి ఇలా వస్తుందండి మనకు కనిపించే విధంగా. కొంచెం గట్టి పడ్డదో లేదో మనం రైస్ తీసుకొని ఇలా విరుపుకొని చూసుకుంటే మెతుకు తెలిసిపోతుంది మనకి. రైస్ అనేది 80% వరకు కుక్ అయిపోయింది. స్టవ్ ఆపేసి మనం చికెన్ మూత తీసుకొని ఇలా రైస్ నేను చూపించిన విధంగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ముందు ఒక లేయర్ అనేది వేసుకున్నానండి. లేయర్ వేసుకొని దాని మీద ఫ్రైడ్ ఆనియన్స్ కొంచెం వేసాను. పుదీనా, కొత్తిమీర కూడా కొంచెం మీద వేసుకున్నాను ఒక లేయర్ మీద. దీని మీద మళ్ళీ నేను రైస్ అనేది ఇంకో లేయర్ వేసాను. ఇలా ఒక 2 లేయర్స్ వేసుకుంటే సరిపోతుందండి. మన ఇష్టం, ఇంకా దాని మీద
మళ్ళీ కూడా వేసుకోవచ్చు. ఆనియన్స్ అవన్నీ 3 లేయర్స్ వేసుకోవచ్చు. నేనైతే 2 లేయర్స్ వరకు వేసాను. దాని మీద మిడిలిన మన ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి కదా, అవి మొత్తం స్ప్రెడ్ చేసుకొని పుదీనా, కొత్తిమీర, కొంచెం పచ్చిమిరపకాయ అన్ని పైన వేసుకున్నానండి. కొంచెం ఘీ వేసుకుంటున్నానండి మీద ఫ్లేవర్ కోసం. ముందుగా ఫుడ్ కలర్ అని నేను ఆరెంజ్ కలర్ అండ్ రెడ్ కలర్ 2 కలిపి పెట్టుకున్నాను. ఆరెంజ్ కలర్ లైట్గా వేస్తున్నాను. రెడ్ కలర్ అనేది కొంచెం రౌండ్గా మనం ఇలా చూపించిన విధంగా రైస్ మీద ఇలా వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత మూత పెట్టేసి దీని మీద మనకి ఆవిరి బయటకు రాకుండా కొంచెం బరువుగా ఉంటుందని చెప్పి నేను చిన్న రోట్లు ఉంటే మా ఇంట్లో అది పెట్టానండి బరువుకి. ఇదంతా సిమ్లోనే పెట్టుకోవాలండి. సిమ్లో కరెక్ట్గా 15 మినిట్స్ పెట్టుకున్న తర్వాత ఆపేసాను స్టవ్. మూత తీసి చూస్తే ఇలా ఉందండి. మన బిర్యానీ చాలా బాగా రెడీ అయిపోయింది. తర్వాత దాన్ని నేను చూపించిన విధంగా కలుపుకోవాలండి. బిర్యానీ సైడ్ నుంచి తీయాలి ఎప్పుడు కలుపుకునేటప్పుడు, లేదంటే రైస్ అనేది చితికిపోయి పీసెస్ కూడా మొత్తం మెల్ట్ అయిపోతాయి. సైడ్ నుంచి తీసుకొని ఇలా కలుపుకుంటే చూసారండి టోటల్గా ఎంత బాగా కలిసిందో.